మిత్రులు సోదరులు చూస్తున్న మిత్రులకు నమస్కారం. నేను ఇప్పుడే చూడటం జరిగింది టీవీలో, ఇద్దరు ముద్దాల మీద కేసు నమోదు చేయడం జరిగిందని A1 గా సతీష్ అనే అతను, A2 గా దుర్గారావు అనే అతను పెట్టి రిమాండ్ కూడా పంపిస్తున్నారని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్తున్నారు రిమాండ్ కోర్టు ఇచ్చిందని, మరి నాకైతే ఇంతబడి రిమాండ్ ఇచ్చినట్టుగా రాలేదు. రిమాండ్కి పంపిస్తున్నారు అని తెలిసింది. ఇక అది మనం డిబేట్ జరిగే టైంలో బహుశా అది రిమాండ్ జరిగిందా, రిమాండ్ తిరస్కరించబడిందా తెలుస్తుంది. ఎందుకంటే సెక్షన్ 307 పెట్టారు కాబట్టి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే 307 అట్రాక్ట్ అవుతుందా లేదనేది ఇప్పుడు క్వశ్చన్ అవుతుంది. అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి కాబట్టి 307 పెడతాము. జరిగిన అంటే సీట్ ఆఫ్ ఇంజురీ అంటాం మా లీగల్ పరిభాషలో, అంటే గాయం తగిలిన ప్రదేశం. సీట్ ఆఫ్ ఇంజురీ అనేది కన్నుకు పైభాగం కాబట్టి, ఎడమ కన్ను పైభాగం కాబట్టి అది కీలకమైంది కాబట్టి కొద్దిగా అటు ఇటు అయితే కొద్దిగా ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అనేది. కొద్దిగా అటు ఇటు అయితే ఏమవుతుందంటే గ్రీవస్ ఇంజరీ అవుతుంది. నవరగంట తగిలితే ప్రాణాపాయ పరిస్థితి, కన్నుకు తగిలితే గ్రీవస్ ఇంజరీ అంటాం. రెండిటికి పనిష్మెంట్ లైఫ్ టైం ఉంటుంది. కాకపోతే ఇక్కడ 307 పెట్టారు తప్ప బహుశా ఇంజరీకి 324 పెట్టుంటారు అనేది నా అనుమానం. ఎఫ్ఐఆర్ ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ మరి ఎప్పుడు నమోదైంది, ఎన్ని గంటలకు నమోదైంది, ఎన్ని గంటలకు కోర్టుకు పంపించారు, ఏదో ఇప్పుడు పంపిస్తున్నారా, అది మరి వివరాలు మనకి బయటికి రాలేదు. వివరాలు 307 అయితే ఖచ్చితంగా ఉంటుందని నిన్న సిపి గారే చెప్పారు కాబట్టి 307 ఉంటుంది కాబట్టి అది అబౌవ్ 7 years కాబట్టి సాధారణంగా రిమాండ్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి ఎవరికైనా. కాకపోతే మొదటి ముద్దాయి మైనర్ అంటున్నారు. వస్తున్న రిపోర్ట్ల ప్రకారం అతని వయసు 15 సంవత్సరాలు అంట. మరి అతన్ని జువెనైల్ హోమ్ పంపిస్తారా, లేకపోతే రెగ్యులర్ గా వీళ్ళు రిమాండ్ తీసుకున్న తర్వాత మా కస్టడీకి మన కస్టడీ పిటిషన్ వేస్తారా, ఇవన్నీ కూడా పరిణామాలు గమనించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటైతే చెప్పగలను, వస్తున్న సమాచారం, ఇంకా మరి సమాచారం పూర్తిగా రిమాండ్ రిపోర్ట్లో ఏమొచ్చిందో మనకు తెలియదు. మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం తాగుడికి ఒక 300-350 రూపాయలు ఇస్తా అన్నారని, వాటర్ బాటిల్ చేతిలో డబ్బులు కూడా పెడతారన్నారని, అందుకోసం అక్కడ వెళ్ళారని, అవి ఇవ్వనందుకే రాయి దాడి జరిగిందనేది మొదట వచ్చిన కథనాలు. వాస్తవాలంతా ఈ రోజు కూడా మనకు తెలియదు. రేపు పోలీసు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ బయటకు వస్తే తప్ప, ఎఫ్ఐఆర్ బయటకు వస్తే తప్ప. ఒకటైతే చెప్పగలం, దాడి జరిగిన మరుక్షణం నుంచి ఇది తెలుగుదేశం వాళ్ళు చేయించారు అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా పేరు కలిపేసి పవన్ కళ్యాణ్ కూడా దాడి చేయించాడని చెప్పారు. ధన్యవాదాలు పోలీసు